సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మీరు ప్రదీప్ గారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో అంటే హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? మీ రొటీన్ ఎలా ఉంటుంది? రోజు పొద్దున ఎన్నింటికి లేస్తారు మీరు? పొద్దున్నే లేచి యోగా చేసేసి సూర్య నమస్కారాలు చేసి అంత చక్కగా చుట్టూ అలా తిరిగేస్తూ ఉంటారా మీరు? మన యోగం ఏంటో మాది యోగం ఏంటో చెప్తాను. యోగా కాదు, మార్నింగ్ మ్యాక్సిమం 6, జనరల్గా అయితే 5:30కి లేస్తాము. మ్యాక్సిమం ఇంకా నైట్ లేట్ అయితే 6. లేస్తే మాత్రం ఫస్ట్ చేసేది ఒక కప్పు కాఫీ, ఒక కప్పు టీ పట్టుకుని వీ స్పెండ్ ఎవరు రాని భూప్రపంచంలో 15-20 నిమిషాలు మినిమం కూర్చుని ఫస్ట్ ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. రోజు అలా మొదలు పెట్టుకుంటాం. మామూలు ఇన్ జనరల్, నాట్ ఎనీ అదర్ టెన్షన్స్, ప్రొఫెషన్, ఆఫీస్ ఏం కాదు. ఇలాంటి చిన్న చిన్న అదే కదా. జనరల్గా ఏమవుతుంది, రాత్రి నేను పడుకుని పోతాను 11:30 నాది మ్యాక్స్ టైం. ఆయన 2-3 ఆయన ఇష్టం టీవీ చూసుకుంటాను. మా అబ్బాయి 1:30కి ఎంటర్ అవుతాడు, వాడు 1:32. అప్పుడు వాళ్ళిద్దరు టైం అనమాట. తను చేసిన మ్యూజిక్ ఏదో కొత్తది ఏదో పాటో వినిపిస్తాడు. మార్నింగ్ లేవగానే వాడు రాత్రి నాకు వినిపించాడు అంటాడు, వాడు నాకు నిన్న మధ్యాహ్నమే వినిపించాడు. అక్కడ వస్తుంది. వంట మీరా సారా? నేనే చేస్తాను, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. చాలా ఏళ్ల క్రితం చెప్పా, మళ్ళీ చెప్తున్నా, తిరిగిపోయి వంకర్లు మొత్తం తిరిగిపోయి స్ట్రైట్ అయింది. అసలు వంట కాదమ్మా, ఆ వంటింట్లోకి వెళ్తేనే పొజిటివ్గా ఫీల్ అవుతుంది. మీకెందుకు నేను చేస్తాను, బాగా చేస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎప్పుడైనా సరే నేను ఏమైనా హెల్ప్ చేస్తా, వద్దు 5 నిమిషాలు మీకెందుకు. అంటే ఇప్పుడు ఇదివరకు లాగా లేదు కదా వంట. అంటే ఎంతసేపు, హార్డ్లీ ½ an hour కూడా ఉండను నేను కిచెన్ లో. చాలా సింపుల్ వంట. మామూలు వంట అంటే మామూలు ఫుడ్ తింటాం కాబట్టి మాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆనందంగా ఉన్నాం. హ్యాపీగానే టచ్ వుడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. తనకేంటంటే మాకు నితీష్ అంటే మా అబ్బాయి ఒక పూట ఉంటాడు వాడు ఇంట్లో తినేది అంతే. మిగతా మా ఇద్దరమే కదా ఇప్పుడు. మా ఇద్దరికి ఏముంటుంది పెద్ద. ఒక్కోసారి అసలు తినము, వెళ్ళిపోతాము. ఆఫ్టర్నూన్ ఏదో మీటింగ్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళిపోతాం. అటు నుంచి అంటే బయట ఏదో లంచ్ చేసేస్తాం. ఓన్లీ ఒక్క టైమే ఇంట్లో, అది కూడా నేనేదో నా చేత్తో చేసి పెడతా. కరెక్ట్ 6:15, 6:30కి తను ఇంట్లో ఉండి నేను ఆఫీస్లో ఉన్నా, నేను ఎక్కడున్నా ఇట్లా మెసేజ్ డిన్నర్కి వస్తున్నారా అంటే డిస్టర్బ్ చేయదు. అప్పుడు వస్తున్నాను అంటే ఒకటి, వద్దు మనం బయటికి వెళ్దాం అంటే ఒకటి. బయటకు వెళ్తుంటారు చాలా రెగ్యులర్. అసలు సినిమాలు పోతాను రాత్రి 11 o'clock షోకి ఇద్దరు. వి గో అవుట్, మా ఇద్దరం బయటకు వెళ్తాము. ఆల్ యంగ్ కపుల్స్ ఏమేం చేస్తారు మీ ఇద్దరు, అది ఆ విధంగా అనమాట. బాగుంది సార్, అమేజింగ్. అంటే కానీ సినిమా ఫంక్షన్స్కి వెళ్తారా మరి? అవి ఆబ్లిగేషన్ కదా, ఆడియో రిలీజు, ప్రీ రిలీజు. నేను యాక్ట్ చేసేవాడు 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వెళ్తాను. ఎందుకు అంటే ఆర్టిఫిషియాలిటీ ఉంటుందమ్మా. అందరూ అందరినీ పొగుడుతారనా? పొగుడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు అనుకున్న దానికంటే బాగా వచ్చింది అంటారు, ఎక్స్ట్రాడినరీ అంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కింద దాన్ని తిట్టేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు. ఈ లోపల అసలు ఎందుకు మనకి ఒక మైక్ కూడా ఇయ్యరు, ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. మాట్లాడని వాళ్ళకి మైక్ ఇస్తారు, మాట్లాడగలిగిన వాళ్ళకి మైక్ ఇవ్వరు, చెప్పలేని వాడికి డైలాగ్ ఇస్తారు, చెప్పగలిగిన వాడికి డైలాగ్ ఇవ్వరు. అవును, మీరు తప్ప ఈ వేషం ఎవరిని ఊహించుకోలేదు సార్ అంటారు. అబ్బో ఎంత పెద్ద వేషం అనుకుంటాం. 20 రోజులు షూటింగ్, 20 నిమిషాల్లో డబ్బింగ్. ఇది నా బాధ. మన స్టేజ్ ఎక్కితే 3 గంటలు మాట్లాడితే కూడా కదలకుండా మంత్రముగ్ధులే వింటారు. అట్లాంటి ప్రతి వేషం మనమే మాట్లాడని నేను చెప్పట్లేదు, కానీ నాకెందుకో కొంచెం. ఇద్దరం కూడా ఎలా అంటే ఇప్పుడు నిజానికి బిజీగా ఉన్నాం, నిజంగానే బిజీగా ఉన్నాం. ఎవరిని పిలిస్తే కూడా టైం తీసుకుని వెళ్ళేంత లేదు. మనం ఏదో ప్రొఫెషన్ కాబట్టి యాక్ట్ చేయడమో, ఏదైనా ఇలాంటి ఏదైనా ఒక యాడ్ ఫిల్మ్లో చేయడం రావడం తప్ప మళ్ళీ దాని రిలీజ్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేంత అయితే టైం లేదు. సెకండ్ థింగ్, ఆయన రైట్గా చెప్పారు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోటుకి వెళ్ళాం మేము ఇద్దరం. అలా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? అంటే మనమే కాదమ్మా, అట్లానే వాళ్ళు గౌరవించకూడదని వాళ్ళు ఏం అనుకోరు. అది వాళ్ళ దృష్టిలో మనకంటే XYZ గొప్పవాడు. XYZ వెనకాల వచ్చే బౌన్సరు, హెయిర్ డ్రెస్సరు, మేకప్ వాడు, నా 50 ఏళ్ళ అనుభవం నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళ దృష్టిలో. ఏమా నువ్వు కోకు, పక్కవాడు వచ్చి పెప్సీ తీసుకుంటాడు, నీ వాల్యూ అని తగ్గుతుందా?
తగ్గదు కదా, వాడి దృష్టిలో అది గొప్ప. అందుకని నేను ఏం చేస్తా, పక్కకి వెళ్ళిపోతా. షూటింగ్లో అందరికంటే పిల్లలు ఎవరో ఉంటారు, చిన్నపిల్లలు, చీళ్ళ ఆర్టిస్టులు, వాళ్ళతో ఆడుకుంటూ మూల కూర్చుంటా. వాళ్ళకేం తెలియదు కదా ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఎవరికి ఎన్ని డైలాగులు ఉన్నాయి ఎవరికి లేవు. ఇది ఒక నేను చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ని అడుగుతుంటాను. అంటే మామూలుగా చాలా మేధస్సుతో చాలా ఇదిగా ఉండే, ఇట్స్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కదా మంది. ఖచ్చితంగా పూజ అవన్నీ కూడా అది వేరు, వర్షిప్, ఐడల్ వర్షిప్ లాగా. సో అంటే కొంచెం మీరు ఆల్రెడీ ఒక మేధావిగా ఇతర రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి మీరు అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ కొంచెం తక్కువ ఎక్కువలు అయినా కూడా మీ ఫ్రెండ్ అనిల్ గారి సెట్ అయితే మీకు అనుకూలంగా ఉండదు. అందరూ డైరెక్టర్లు అందరూ వాల్యూ ఇస్తారు మాట్లాడటల్లా. మనం ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో నేను చెప్తాను. అక్కడ యాక్టింగ్ చేస్తాం మనం న్యాచురల్లీ మనం పెట్టుకున్నారు కాబట్టి మనదైన యాక్టింగ్లో చేస్తాం. ఈ కొత్త డైరెక్టర్లు వచ్చి వద్దండి, అంత వద్దండి, చేయించకండి, వద్దండి, చాలండి అంటాడు. ఓ ఇంకోటి వస్తాడు, ఫలానా యాక్టర్ ఆ సినిమాలో చేశాడు కదా అలా చేయండి, మరి వాడినే పెట్టుకోపోయామ్మా అలా అంటారా? అలా కూడా అంటారా? అలా కూడా అంటారు. అంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు స్పష్టంగా తెలియపోవటం. తెలిసిన డైరెక్టర్లు అందరూ బాగుంటారు, అందరూ చెడ్డ, అందరూ మంచి అని నేను చెప్పట్లేదు. నేనే ఐ విల్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్, అందరూ నాతో సరదాగా ఉంటారు. కానీ అక్కడ మనకు పరిధి ఉంటుంది, నువ్వు ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు, హీరో దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరిని హీరోయిన్ చూసి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు, ఇవన్నీ పరిధులు ఉన్నాయి. ప్రపంచం నిర్ణయించి వాళ్ళు మంచివాళ్ళే హీరో హీరోయిన్లు, వాళ్ళ దగ్గరికి ఎవరికి వచ్చిన వాళ్ళు బాగానే మాట్లాడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేసేస్తుంది. కాబట్టి మనకెందుకు, హాయిగా మన దారిని పుస్తకం చదువుకుంటాను, మన బతుకు మనం బతకచ్చు కదా, మనకంటూ లైఫ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తానంటే, కొత్తగా నాకు వచ్చే పేరు లేదు, ఊడే జుట్టు లేదు, అయిపోయింది, అన్నీ జరిగిపోయినాయి ఇంకా. కాబట్టి ఏమైంది, మ్యాక్సిమం నాకేం వేషం రాకపోతే బతకలేన్న బాధ లేదు, నా లైఫ్ నేను బతుకుతాను. అలా నీ ఇంటర్వ్యూ చూసి కింద 4 కామెంట్లు పెడతారేమో కానీ వేషాలు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒక లైన్ చెప్తానమ్మా, మనకి అవసరమైతే నువ్వు పక్కనున్న వాడు ఎవడు తలెత్తి చూడు, నేను మనకు కావాలి, అరే వేషం ఇస్తే బాగుంటుంది, స్వప్న నా ఫ్రెండ్, నేను నీ పక్కనే ఉంటా, అయినా నన్ను తలెత్తి చూడవు, నాకు వేషం ఇవ్వవు. నీకు అవసరమైతే నేను సమాధిలో ఉన్న తీసుకొచ్చి నాకు వేషం ఇస్తాను. కాబట్టి మనం బెటర్, మన జీవితం మనం బతుకుతుంటే ఎవరికి అవసరమైతే వాడు వచ్చి పికప్ చేసుకుంటాం. అదే బెస్ట్. అందుకే నేను నా 45 years లైఫ్లో ఐ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ఎనీ ప్రొడక్షన్ హౌస్. ఇవాళ దాకా అవకాశానికి ఒక్క ఆఫీస్ గుమ్మం ఎక్కలే నేను. నా దగ్గరికి వచ్చినాడే సికిందర్, నమస్కారం పెట్టి వాళ్ళ పని చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.